యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. యేసు ఆయన శిష్యులతో నాయిన్ అను గ్రామము గవిని యొద్దకు వచ్చినప్పుడు ఏం చూశారు? జవాబు: యేసు ఆయన శిష్యులతో నాయిన్ అను గ్రామము గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకరిని వెలుపలకు మోసుకొని పోబోలుట చూసెను. 2. చనిపోయిన ఆ యువకుడు ఎవరి కుమారుడు? జవాబు: చనిపోయిన ఆ యువకుడు ఒక విధవరాలి కుమారుడు, ఆమెకు ఒక్కడే కుమారుడు. 3. యేసు ప్రభువు ఆ విధవరాలి ఎడల కనికరపడి ఆమెతో ఏమన్నారు? జవాబు: యేసు ప్రభువు ఆ విధవరాలి ఎడల కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి పాడె దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. అప్పుడు యేసు, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అతనిని అతని తల్లికి అప్పగించెను. 4. అక్కడి వారు భయపడి ఏం చేశారు? జవాబు: అక్కడ ఉన్నవారందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచిరి. 5. బాప్తిస్మమిచ్చు యోహాను, రాబోవాడవు నీవేనా అని అడుగుటకు యేసునొద్దకు ఎంతమంది శిష్యులను పంపారు? జవాబు: బాప్తిస్మమిచ్చు యోహాను, రాబోవు వాడవు నీవేనా అని అడుగుటకు యేసునొద్దకు 2 శిష్యులను పంపారు. 6. యోహాను శిష్యులు వచ్చి యేసుతో ఏమన్నారు? యేసుతో యోహాను శిష్యులు, రాబోవు వాడవు నీవేనా, లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పాను. 7. యోహాను శిష్యులు అడిగినప్పుడు యేసు ఏమి చేయుచున్నారు? జవాబు: యోహాను శిష్యులు అడిగినప్పుడు యేసు రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.